హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చెద్దన్నం. చెద్దన్నం ఏమిటి అనుకుంటున్నారా? అవునండి, ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ చెద్దన్నం తినడం వల్ల లాభాలు తెలిస్తే మీరు కూడా స్టార్ట్ చేస్తారండి. ప్రోబయోటిక్స్ అంటే మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఈ చెద్దన్నంలో ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అంతేకాదండి, ఈ సమ్మర్ అంతా కూడా ఈ చెద్దన్నం తినడం వల్ల మన బాడీ బాగా కూల్ అవుతుంది. అలాగే బయటికి ఎండలో వెళ్ళినప్పుడు మనకి వడదెబ్బ అనేది అస్సలు కొట్టదు. అలాగే పిల్లలకు ఈ చెద్దన్నం పెట్టడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. పిల్లలు చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి. అంతేకాదండి, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. మరి ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న ఈ చెద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ రైస్ని తీసుకున్నానండి. రైస్ని నేను సాయంకాలమే 6 గంటలకల్లా ఈ అన్నాన్ని వండుకున్నాను. ఒక టీ గ్లాస్ వరకు మనం బియ్యాన్ని ఇలాగా వండుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టీ గ్లాస్తో అయితే మనకి 4గురికి సరిపోతుందండి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్. నేను ఈ చెద్దన్నాన్ని రాత్రి 9 గంటల టైంలో తయారు చేస్తున్నానండి. ఎందుకంటే మనకి రాత్రి 9 కల్లా రైస్ అంతా చల్లారిపోతుంది కదా, అప్పుడు మనం దీనిలోకి పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ పాలని కాచి చల్లార్చిన గోరువెచ్చటి గేదె పాలను తీసుకున్నానండి. ఇక్కడ 1 గ్లాసు రైస్కి 4 గ్లాసుల వరకు మనం పాలను వేసుకోవాలి. అంటే నాకు 1/2 లీటర్ వరకు పాలు పట్టాయండి. ఈ పాలను వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకోండి. పెరుగుని ఇందులో వేసి బాగా కలపండి. ఇక్కడ నేను పెరుగుని ఎక్కువగా ఎందుకు తీసుకున్నానని డౌట్ రావచ్చు మీకు. పెరుగుని ఎప్పుడైతే కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామో మనకి ఈ చెద్దన్నం అనేది బాగా పులుస్తుందండి ఉదయానికల్లా. ఇలా ఎప్పుడైతే బాగా పులిసిందో అప్పుడు మనకి ఈ చెద్దన్నంలో గుడ్ బ్యాక్టీరియా అన్నది బాగా ఫామ్ అవుతుందన్నమాట. తర్వాత దీన్ని బాగా ఒకసారి కలుపుకుని దీని మీద మనం ఒక మూతను పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈ చెద్దన్నం అనేది పూర్తిగా రాత్రంతా కూడా ఇలానే వదిలేయాలండి. కనీసం ఒక 10 గంటల పాటు దీన్ని ఇలానే వదిలేస్తే మనకి ఈ చెద్దన్నం అనేది బాగా పులుస్తుంది. తర్వాత రోజు మార్నింగ్ 8 కల్లా చూస్తే మనకి రైస్ అంతా ఇలా తోడుకుని ఉంటుందండి. ఇలా తోడుకుంది అంటే మన చెద్దన్నం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకున్నానండి. మా ఇంట్లో సాల్ట్ని ఎక్కువగా వేస్తే అంత ఇష్టంగా తినరు, కాబట్టి నేను చాలా తక్కువ తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని వేసిన తర్వాత దీన్ని బాగా ఒకసారి కలపండి. తర్వాత దీనిలోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఈ ఉల్లిపాయలని రాత్రి వేయడం మర్చిపోయాను. ఈ ఉల్లిపాయలను 1 గంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి ఉల్లిపాయలో ఉన్న ఘాటంతా పోయి మనకి ఈ ఉల్లిపాయలు తినడానికి బాగుంటాయి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయను వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన చెద్దన్నం రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే దీన్ని పచ్చిమిరపకాయలతో కూడా తినొచ్చండి. మేమైతే పచ్చిమిరపకాయలతో తిన్నాం, ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిర్చిని అంతగా ఇష్టపడరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో మంచి ప్రయోజనాలున్న ఈ చెద్దన్నాన్ని మీరు కూడా మొదలు పెడతారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక 4గురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.